హిరణ్యాక్షుని సంహారం. తన దృఢమైన కఠినమైన ముష్టితో భూవరాహుని మీద హిరణ్యాక్షుడు ప్రహారం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు భూవరాహ స్వామి హిరణ్యాక్షుని చెవి వెనకాల చేతులతో కొట్టి సంహరించాడు. ద్వేషాన్ని చూపడానికి ఇంతసేపు భగవంతుడు యుద్ధాన్ని చేశాడు. చివరిలో ఉపేక్షించక కొట్టాడు. దాంతో అసురుడు ప్రాణాన్ని వీడాడు. ప్రాణం పోయాక కూడా అతని దేహం చాలాసార్లు సుడులు తిరుగుతుంది. అతని కనుపాపలు బయటికి వచ్చాయి. చేతులు కాళ్ళు పడిపోయాయి. భూమి మీద పడ్డాడు. భగవంతుడిచ్చిన దెబ్బకి అతని అంగాంగములు ఛిద్రమైపోయాయి. ఇప్పుడు యుద్ధాన్ని వీక్షిస్తున్న దేవతలు సంతోషిస్తున్నారు. నేల మీద పడిన దైత్యుని హీనస్థితిని చూసి దేవతలందరూ సంతోషించారు. భగవంతుని నామాలను జపిస్తున్నారు. ఆ దైత్యునిలో ఉన్న జయ అనే ద్వారపాలకుడు భగవంతుని ముఖ కమలాన్నే భక్తితో చూస్తూ దేహత్యాగం చేశాడు. భగవంతుని ముఖ కమలాన్ని చూస్తూ ప్రాణత్యాగం చేసిన అతని అదృష్టాన్ని దేవతలు ప్రశంసించారు. హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపు ఇద్దరూ భగవంతుని ద్వారపాలకులై ఉన్నారు. అసురావేశంతో హీనయోనులలో జన్మించారు. 3 జన్మలలో శాపఫలాన్ని స్వీకరించి తరువాత వైకుంఠానికి వెళ్తారు.